ఇంట్లో కల్చర్ మాత్రం మొత్తం ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ అంత గొప్పదని ప్రపంచం అంతా అనుకునేటువంటిది జుగుప్సకరంగా దిగజారిపోవడానికి. జుగుప్సకరము టెక్నాలజీ పెరిగి ఒకప్పుడు కళ్ళాపి అంటే ఆవు పెండ బర్రె పెండ పేడ, ఆంధ్ర వాడైతే పేడ అంటాడు, తెలంగాణ వాడైతే మనం అయితే పెండ అంటాం. ఇప్పుడు కలర్ పెండ వచ్చింది, అంతే. కలర్ వాటర్, అది పెండ కాదు, అదే రంగు చల్లినట్టుగా గ్రీన్ కలర్ వాటర్ అంతే గ్రీన్గా ఇంటి ముందు చల్లి మన అమ్మాయిలు వంగి నిలబడో కూర్చొని లేచో ముగ్గులు పిండితోని ముగ్గులు వేస్తే అవి వచ్చి చీమలు తినే ఆ ముగ్గుని అదంతా ఉండేది. ఇప్పుడు అది కూడా అన్ని జాలి వచ్చేసినాయి. ఆ జాలి పెట్టి దాంట్లో పోసి ఇట్లా దింపితే 2 minutesలో కలర్ రెడీమేడ్ మురుకులాగా ముగ్గు కూడా వచ్చేస్తుంది. 2 minutesలో ఆ చెక్క వస్తాయి, బలపాలు లాంటివి అవి కూడా వేసేస్తున్నారు. కానీ ఎవడు ముగ్గు వేస్తున్నాడు? పని మనిషి వేస్తుంది ముగ్గు, అంతే. కొన్ని చోట్ల పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతున్నాడు. నీ పూజ రూము పూజారి కోసము ఆయనకు మనం ఫీజు ఇచ్చేస్తున్నాం, అంతే. పొద్దునే 9 o'clock రావాలంటే 9, 10కి రావాలంటే 10, వాళ్ళ రావద్దు అంటే చాలా సంతోషం రాను అంటాడు ఆయన. మనం పూజ చేసే రోజులు కూడా లేవు. చాలా ఇండ్లలో పూజారి వచ్చి నెలకి అద్దె తీసుకొని పోతున్నాడు, పని మనిషి ముగ్గులు వేస్తుంది, పని మనిషి ఆ కలర్ నీళ్లు చల్లుతుంది ఇంటి ముందు. కొంతమంది అది కూడా చల్లట్లేదు, ఆ బోర్ పైప్ పెట్టి నీళ్లు కొట్టి పడేస్తారు. వంట మనిషి వంట చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు పెళ్లి అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఈ ట్రబుల్ మేకింగ్, ఈ మనీ మేకింగ్ కాన్సెప్ట్, ఈ కమర్షియల్ ధోరణిలో వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా ఏమిటి? అన్నిటికీ అందరూ అవైలబుల్ ఉన్నారు కదా, పెళ్ళి అనేది అవసరమా? అసలు పెళ్ళిళ్ళకి బంధువులు ఫంక్షన్లకు వస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి మన బంధువా కాదా అనేటువంటి విషయం మర్చిపోయారు. అంటే ఇళ్ళకి వచ్చి ఇంట్లో ఉండి 2 రోజులు 3 రోజులు స్టే చేసి పెళ్ళిలో భాగస్వామి అయి పనిలో ఉండేటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు. ఇంకా ఏదైనా అంటే అది ఒక సోషల్ మూమెంట్ లాగా ఉండేది. పెళ్ళి అనగానే కొబ్బరి తోట ఉన్నోడు కొబ్బరి మట్టలు, కొబ్బరి బోండాలు అవన్నీ కొట్టుకొచ్చి వాడు వేసేవాడు. తడకలోడు వచ్చేసి వాడు తడకలేసి వెళ్ళిపోయేటోడు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నోళ్ళు, డిఫరెంట్ షాప్స్ ఉన్నోళ్ళు వాళ్ళ సరంజామా అంతా తెచ్చి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చి, పలానా శ్రీనివాస్ గారి ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఇవన్నీ అరేంజ్ చేయాలి, ఏదో మన ఇంట్లో పెళ్ళిలాగా ఫీలింగ్ తెచ్చుకొని ఆ బట్టలోడు తువ్వాలు తెచ్చి ఎవడో ఏం కావాలో అవన్నీ తెచ్చి ముందు వేసి వెళ్ళిపోయి అవన్నీ సెట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు. సార్ అది ఆడ పెట్టేసినాం, ఇది ఈడ పెట్టేసినాం, అరటిపండ్ల తోట ఉంటే అరటిపండు గెల్లలు కొట్టుకొచ్చి వాడు చేసేసి, పూజారి వచ్చేసి అయ్యా ఉందట కదా, సాకలోళ్ళు వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేసేసి, ఎవరి పని వాడు చేసి, తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత లెక్కలు అంతే. ముందర ఇంట్లో పెళ్ళి ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ బుకింగ్, అడ్వాన్స్ అవన్నీ లేవు. పెండ్లి అనౌన్స్ కావటమే ఒక సంతోషకరమైన వార్త అక్కడ సొసైటీలో. అందరూ అన్ని రకాల కాంట్రిబ్యూషన్ చేసి అందరూ ఆ పెళ్ళిని విజయవంతం చేసి వెళ్ళి తర్వాత అయ్యా మాకు ఇంత రావాలి, అంత రాలే, ఎంత కదా ఇంత అంటే ఓకే ఏదో ఒకటి ఇచ్చేసి అది అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ నీకు అడ్వాన్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఒక మ్యారేజ్ హాల్ కావాలి, పలానా ఏదో గొప్ప మన పింగళి వెంకటరామరెడ్డి హాల్ అని కింద ఉంది లోవర్ ట్యాంక్మెంట్లో, అది కావాలంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి. అట్లనే నా పెళ్ళి కూడా అట్లనే మరి నీకు అనుభవం కూడా ఉంది. సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలి అంటే దొరకట్లేదు. నిన్న ఒక ఫ్రెండ్ బాగా పెద్ద ఇండస్ట్రియలిస్టు, 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి అన్న, అసలు మనకు సరిపోయే ఫంక్షన్ హాల్ హైదరాబాద్లో లేదన్న. అంటే సరిపోయేదంటే 10,000 మంది పట్టాలనా? మనకు సరిపోయే స్టైల్లో ఫంక్షన్ హాల్ లేదు అని అడిగి, అంతేగా. నువ్వు ఏం చేస్తావు నేను అడగలేదు, ఎందుకంటే వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు. అసలు ఇవన్నీ తెలిస్తే మనకు 25 acres ఉంటే మనమే కట్టుకునే వాళ్ళం. వాడి పెళ్ళికి 25 acres అంటే అంత ఉంటే కానీ. అంటే ఇది నాకు ఒకసారి ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి కొడుకు పెళ్లి చేసింది. ఓకే. మా బంధువుల అమ్మాయిని, బ్రాహ్మీణ అమ్మాయిని చేసుకున్నాడు. ఓకే. బ్రాహ్మీణ అమ్మాయిని అతను లవ్ మ్యారేజ్, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అమ్మాయిని ఫాలో అవుతూ ఉండేవాడు హిమాయత్ నగర్లో ఉన్న కాలేజీలోనే. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ తమ్ముడిని సెయింట్ పాల్స్లో దింపడానికి వచ్చేది. అట్లా వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకున్నారు. నిజంగానే అంత లెవెల్లో చేసింది ఆమె సబితా ఇంద్రారెడ్డి. నువ్వు అన్న 25 ఎకరాలు కానీ ఇంకా పెద్ద లెవెల్లో కూడా సబితా ఇంద్రారెడ్డి చేసింది అమ్మాయి పెళ్ళి. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే, కానీ ఈమె కొడుకు పెళ్ళి కాబట్టి, ఇంద్రారెడ్డి కొడుకు కాబట్టి నిజంగా ఆ లెవెల్లో వాళ్ళు చేస్తే నడిచింది. వాళ్ళకు 10 మంది దొరుకుతారు, వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. కానీ వాళ్ళని చూసి తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామని అందరూ ఆ స్టైల్లో ఉండాలనేటువంటి అనవసరమైనటువంటి గొప్పలకు పోతున్నారు అనేటువంటిది బాధ. ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు
ఖర్చు పెట్టుకుంటే ఖర్చు షేర్ చేసుకోవచ్చు, అవును లేదా ఇద్దరు మనము ఈ లెవెల్లో ఇంత చేద్దాము, ఎక్కువ అవసరం లేదు, మీరు వాళ్ళు మా వాళ్ళు కలిపి ఇంతమంది వస్తారు, ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్, ఇది డిన్నర్, అది కథం. మిగతా మన దగ్గర నిజంగా ఎక్సెస్ డబ్బు ఉన్నా ఆ డబ్బు ఇద్దరి పేరిట మనం ఒక ఎఫ్డి వేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో అది కూడా ఎఫ్డి కూడా బ్రేక్ చేయకూడదు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి సర్వీసింగ్ మనీ లాగానో లేదా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళకేమి ఇబ్బంది ఏమి ఉండకపో, ఈక్వల్ పార్టిసిపేషన్లో వాళ్ళు ముందుకెళ్తే కూడా మనకేమి ఇబ్బంది లేకపోవచ్చు. ఎక్కడి నుంచి మొదలైందంటే ఆఖరికి సంగీత్ పని ఎందుకు వస్తుంది, దానికి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకుంటున్నారు కొద్ది రోజుల పాటు. వాడు వచ్చి ఇంట్లో లేడీస్ అందరిని ముట్టుకొని వాడు కొరియోగ్రఫీ నేర్పిస్తాడు. అంత అవసరమా? అవసరమా? జీవితాంతం నువ్వేమైనా డాన్స్ చేసేదా? కొరియోగ్రాఫర్ పెడితే వాడు లేదండి అని చెప్పేసి 1 వీక్ 10 days వాళ్ళు డాన్స్ నేర్చుకోవడం కోసం కొరియోగ్రాఫర్ ఉంటాడు. వాడు ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ వాడు ఇంకా నా వాళ్ళు అనుకున్నట్టుగా వాడు చేసేస్తుంటాడు. అది ముట్టుకోవడం అసలు ఇంకా చూడబోద్ది కూడా అదే నేను అన్నది హక్ కల్చరే. నేనని అవును, ఒక పెళ్లి కాకముందు వరకు నీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీరు హక్ చేసే కల్చర్ ఉండొచ్చు. ఒక టిఫిన్లో ఒకే స్పూన్తో ఒక 10 మంది వరుసగా కూర్చొని ఈయన స్పూన్ తిని మళ్ళీ అదే ఎంగిల్ స్పూన్ పక్కనోడికి ఇచ్చి మళ్ళీ ఆ స్పూన్ తిని ఒక 10 మంది తినొచ్చు. పెళ్లి కాకముందు వరకు దట్ ఈజ్ ఓకే. కానీ ఫ్రెండ్స్ పేరిట, కజిన్స్ పేరిట, ఆఫ్టర్ మ్యారేజ్ యూ కెనాట్ కంటిన్యూ సచ్ థింగ్స్. నువ్వు కొంత రీస్ట్రెయిన్డ్గా ఉండాలి. యూ కెన్ షేక్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ లిమిట్లో చేసుకోవాలి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి 50 అన్నదాశ్రమాలకు పోయి అన్ని చోట్ల అన్నదానం చేసిరండి. అట్లా చారిటీ కూడా చారిటీ చేసుకోవచ్చు. 50 అంబానీ చేసిండు కదా, అంబానీ 15 days పాటు అనాథాశ్రమాలన్నింటిలో సర్వీస్ చేసిండు. ఒప్పుకోవాలి కదా, అంత పెద్ద అంబానీయే ఆయన ఉన్న దాంట్లో ఆయనకున్న డబ్బుల్లో నెంబర్ 1 ధనవంతుడు భారతదేశంలో. ఆయన పెట్టినంత 5,000 కోట్ల ఖర్చు, 2.5 లక్షల కోట్ల ఖర్చు ఉన్నోడు 5,000 కోట్లు పెట్టడం అనేది పెద్ద లెక్క కాదు. కానీ మనకి ఏమున్నది, అంతా అమ్మితే 5 లక్షలు రాదు, కానీ 15 లక్షలు పెళ్ళికి పెట్టుకుంటున్నాం. ఇంకేమనంటే సంతోషంగా చేసుకుంటున్నాం. సంతోషం కాదని ఎవరికైనా పెళ్ళి అంటే నీకైనా సంతోషమే, నాకైనా సంతోషమే. కానీ ఆ సంతోషం తర్వాత విషాదంగా కాకూడదు, బాధపడకూడదు దానివల్ల. అరే అది ఇట్లా అయిపోయింది, లాస్ అయిపోయింది, వాడు దొబ్బుకి వెళ్ళిపోయింది, అట్లాంటి ఆలోచన రావద్దు. మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు నమ్మితే, అట్లా కాకూడదు. ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి అండ్ లిమిట్ దాటి పోకూడదు. మీ కల్చర్ కూడా కొంత వచ్చిన దానికి కొంత డెవలప్డ్ కల్చర్ ఉండొచ్చులే, కానీ అసలు ఒరిజినల్ ట్రెడిషన్స్ మొత్తం తీసేసిన తర్వాత దానికి పెళ్లి అనేటువంటి వాల్యూ కూడా ఉండదు. న్యాచురల్ కల్చర్ ఉండాలి, ప్లాస్టిక్ కాకూడదు. అంతా ప్లాస్టిక్ అయిపోతుంది. అవును, మేజర్ ప్రాబ్లం అక్కడ. ఏటీఎం కల్చర్ కొంచెం తగ్గాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇంకా ఏమి సెట్ కాకముందే నాకు స్కెచర్స్ షూస్ కావాలి, బ్లూ సఫైర్ రింగ్, మనం అండమాన్ పోదాము, సాయంత్రం షాపింగ్ వెళ్తున్నాను, ఏటీఎం ఇస్తావా, కార్డు ఇస్తావా, ఇంకా ఏమి ఆ షాపింగ్ వాళ్ళు ఒక 10 కార్లు వీళ్ళు ఒక 10 కార్లు వేసుకొని ఫ్రెండ్స్ నువ్వేమైనా తీసుకుంటావా, అంతే ఇక తప్పదు కదా, తప్పదు. బట్టల మీద కూడా విపరీతమైనటువంటి ఖర్చు.